వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం, సుస్వాగతం. కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు కూడా లైక్ చేయండి. తప్పకుండా మీరు లైక్ చేసినట్లయితే ఎక్కువ మంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్కి, పేరెంట్స్కి మన యొక్క వీడియో చేరుతాయి. కాబట్టి తప్పకుండా లైక్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి కేఆర్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యేవారు డిస్క్రిప్షన్లో నా నెంబరు ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే మీకు మెంటర్షిప్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియజేయబడతాయి. మరి త్వరలో ఎంసెట్ ఫేజ్ 2, ఫేజ్ 3 కౌన్సిలింగ్స్ ఉన్నాయి. మరియు బి కేటగిరీ కౌన్సిలింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సిశాప్ కూడా మరో 2 రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సిశాప్ ప్లస్ బి కేటగిరీకి సంబంధించి స్పెషల్ గ్రూప్ కూడా ఉంది. మరియు ఎంసెట్ సంబంధించి మనం ఆల్రెడీ గ్రూపు సెపరేట్గా ఉంది. దాంట్లో మెంటర్షిప్ తీసుకోవచ్చు. ఎంసెట్కి వేరే గ్రూప్ ఉంది, బి కేటగిరీ అండ్ సిశాప్ కూడా సెపరేట్ గ్రూప్ ఉంది. కాబట్టి దీంట్లో ఆసక్తి గల అభ్యర్థులు మెంటర్షిప్ చెల్లించి మీరు మెంటర్షిప్ తీసుకొని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి ఈరోజు అప్డేట్ ఏంటి అని మనం చూసినట్లయితే టీఎస్ ఎంసెట్ ఫేజ్ 1కి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు ఫీజు పేమెంట్ అన్నీ ముగిశాయి. అంటే దాదాపు నిన్నటితో ముగిసిపోయింది. ఎవరైతే ఫీజు చెల్లించలేదో మరియు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదో, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్, వారి యొక్క సీటు క్యాన్సిల్ అయినట్టే భావించగలరు. మరి ఆల్రెడీ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫీజు చెల్లించి జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న ప్రతి అభ్యర్థి ఆస్పిరెంట్ యొక్క సీటు పదిలంగానే ఉంటుంది. మరి మీరందరూ మీకు వచ్చిన సీటుతో సాటిస్ఫై అయితే సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి లేదు సార్, మేము మళ్ళీ ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాం అని అనుకున్నవారు తప్పకుండా సెకండ్ ఫేజ్ ప్రయత్నం చేయవచ్చు. మరి అసలే ఫేజ్ 1లో సీట్ రాని వారు ఎవరైనా కేఆర్ గ్రూప్లో లేనివారు కూడా ఉంటే వారు ఖచ్చితంగా సెకండ్ ఫేజ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పటి వరకు ఎవరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోకుండా, స్లాట్ బుక్ చేయకుండా ఉన్నవారికి కూడా మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. దానికి వారు స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్కు డైరెక్ట్గా వెళ్ళవచ్చు. ఇంతకుముందు ఎవరు చేసుకొని వారు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు మళ్ళీ స్పెషల్గా మళ్ళీ వెళ్ళాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్ అవసరం లేదు, మీకు వెరిఫికేషన్ అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఇచ్చిన యూజర్ ఐడితో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పటి వరకు క్లియర్. మరి మనకు వెబ్ ఆప్షన్స్ సెకండ్ ఫేజ్ సంబంధించి ఈ నెల 27, 28 2 రోజులే సమయం ఉంది మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి. మరి దాదాపు ఈ 2 డేస్ మనకు ఈరోజు 24th, 25th, 26th మీరు ఎవరైతే ఆల్రెడీ ఫేజ్ 1లో సీట్ అలాట్ అయిన వాళ్ళు ఒకసారి ఎంసెట్ వెబ్సైట్లో గతంలో మనకు ప్లేస్మెంట్ అంటే కాలేజీ వారికి అలాట్మెంట్స్ ఇచ్చారు. ఆ ఇచ్చిన కాలేజీలో ఏ కేటగిరీలో ఎక్కడి వరకు సీట్ అలాట్ అయిందో మీకు జనరల్గా ఆ కాలేజీకి సంబంధించి మీరు ప్రెస్ చేసినట్లయితే ఏ కేటగిరీలో ఏ ర్యాంక్ వరకు సీట్ అలాట్ అయింది అనేది కూడా మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు ఎవరైతే ఫేజ్ 1లో సీట్ అలాట్ అయ్యి దానికంటే మెరుగైనవి కావాలనుకుంటున్న వాళ్ళు ఒకసారి ఆ కాలేజీ వారికి కట్ ఆఫ్ కూడా ఫేజ్ 1 తర్వాత ఎలా ఉందనేది కూడా ఈ 2 డేస్లో పరిశీలించుకోగలరు. మరి దాదాపు ఫేజ్ 1కు ఫేజ్ 2కు డిఫరెన్స్ ఏంటంటే ఫేజ్ 1లో లిమిటెడ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టండి. జంబో ఆప్షన్స్ ఫేజ్ 1 లాగా పెట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దని, వచ్చిన సీట్ను లాస్ చేసుకోవద్దని కూడా పేరెంట్స్కి కానీ ఆస్పిరెంట్స్కి కానీ తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఎలాంటి ఆప్షన్స్ పెట్టుకోవాలి ఫేజ్ 2 అంటే మనకు వచ్చిన కాలేజీ కంటే మెరుగైన కాలేజు, మెరుగైన బ్రాంచ్ మాత్రమే, అందులో కూడా అన్నీ రాకపోవచ్చు. మనకు కట్ ఆఫ్కు దగ్గర వేరియేషన్ ఉన్న కాలేజెస్ మాత్రమే పెట్టుకోవాలి. మరి అంటే ఎక్కువ వేరియేషన్ ఉన్న ముందు కాలేజెస్ అన్నీ కూడా పెట్టుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది మనకు. మరి పూర్తి వేరియేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 15th కాలేజీలో వచ్చింది అనుకుందాం, మనం టాప్ 1 కాలేజీ వరకు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. 1 to 14 కాలేజెస్ పెట్టుకోవచ్చు. మరి ఓపిక ఉంటే మొత్తం పెట్టుకోవచ్చు 1 to 14. లేదనుకుంటే మీకు జస్ట్ ఒక పైన మీరు అనుకున్న 5, 6 మెయిన్ కాలేజెస్ దీనికంటే మెరుగైన బ్రాంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మరి సీట్ రాని అభ్యర్థులు మాత్రం
తప్పకుండా మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీలో దాదాపు అన్ని వెబ్ ఆప్షన్స్ అంటే అన్ని బ్రాంచెస్లో వెబ్ ఆప్షన్స్ చేయవలసి ఉంటుంది. మీరు చూశారు, కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంది. సీట్ రావడమే గగనమైపోయింది. ఫేజ్ 1లో కూడా చాలామంది కేఆర్ గైడెన్స్లో లేని వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి సీట్ రాకుండా ఉన్నారు. మరి గత 3 డేస్గా వారు కేఆర్ గైడెన్స్ సంప్రదిస్తూ ఉన్నారు. మరి ఫేజ్ 2లో సీట్స్ అవైలబిలిటీ అనేది ప్రస్తుతానికైతే చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. మరి మనకు సీట్లు పెరగబోతున్నట్టు కూడా వార్తలు సమాచారం వస్తుంది. నిజంగా సీట్లు పెరిగితే కొంత అవకాశాలు అందరికీ పెరుగుతాయి. ఇటు సీటు వచ్చిన వాళ్ళకు మెరుగైన సీట్లు వస్తాయి, అసలే సీట్ రాని వాళ్ళకు సీట్లు లభించే అవకాశం ఉంది. దాదాపు మనం నిన్న చెప్పినట్టుగానే 5 నుంచి 10,000 మధ్యన సీట్లు మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. మరి ఇవి పెరుగుతాయా లేవా సార్, మరి మీరు అంటున్నారు కదా పెరుగుతాయంటే, ఇది మనకు తెలిసిన సమాచారం ద్వారా మాత్రం మీకు అందించడం జరుగుతుంది. పర్ఫెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైనే ప్రభుత్వం ఇచ్చే జీవో ఫైనల్ చేసి మనకు వెబ్ ఆప్షన్స్లో ఎనేబుల్ చేసినప్పుడు మాత్రమే ఈ సీట్లు పెరిగినట్టుగా మనం భావించాలి. మరి ఇంకా 2 రోజులే సమయం ఉంది మనకు వెబ్ ఆప్షన్స్కి. అంటే 25th, 26th మాత్రమే సమయం ఉంది. ఈ 2 డేస్లో ఈ సీట్లకు సంబంధించి ఏదైనా నిర్ణయం వెలువడుతుందా అని మనం వెయిట్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక సానుకూల నిర్ణయం రావాలి. చాలామంది ఎదురు చూస్తున్న విద్యార్థులకు మంచి మెరుగైన సీట్ రావాలంటే సీట్లు పెంచాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి ఇటు పేరెంట్స్ కానీ అటు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ కోరడం జరుగుతుంది. మరి ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ కనుక మీరు పెట్టుకున్నప్పుడు దీనికి కూడా గుడ్డిగా ఆలోచించకుండా పెట్టకండి. ఒకటికి 2 సార్లు సరిచూసుకోండి. మనం ఆల్మోస్ట్ ఫేజ్ 1లో మెరుగైన వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో మీకు వచ్చిన ఆప్షన్స్కు పై ఆప్షన్స్లో మెరుగైనవి మాత్రమే పెట్టుకోండి. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే డైరెక్ట్గా నాకు ఒకసారి పర్సనల్గా మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ను నాకు పంపినట్లయితే దాన్ని సరిచేసి మళ్ళీ మీకు ఫైనల్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ గత 2-3 రోజులు కూడా కొంతమంది చేయడం జరుగుతూ ఉంది. కానీ చాలా వరకు మనం ఫేజ్ 1లో ఫేజ్ 2లో పెద్దగా డిఫరెన్స్ అంటే కాలేజీలు మనకు పెద్దగా పెరగలేదు. మరి ఒకవేళ పెరిగినా వాటిలో సీట్లు పెరుగుతాయి కాబట్టి మనకు ఆల్రెడీ ఇచ్చిన వెబ్ ఆప్షన్స్లోనే అవకాశాలు పెరగడం జరుగుతుంది. కాబట్టి ఇది కొంత మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మరి ఫీజు చెల్లించకుండా సెకండ్ ఫేజ్ ఆప్షన్స్కు ఎవరైతే వెళ్ళారో మీ చేతిలో ఎలాంటి సీట్ అనేది లేదు. మీరు ఎందుకంటే ఫేజ్ 1లో ఫీ పే చేయలేదు, ఫిజికల్ రిపోర్ట్ చేయలేదు, సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్లో చేయలేదు. కాబట్టి మీరు ఫేజ్ 2లో జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఫీజు పే చేసిన వాళ్ళకు పెద్దగా టెన్షన్ ఉండదు. ఆల్రెడీ వాళ్ళ చేతిలో ఒక కాలేజ్ ఉంది కాబట్టి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా ఫీ పే చేయకుండా ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మరి వీలైనంత వరకు సీట్ రాని వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సెల్ఫ్ రిపోర్ట్ చేయని వాళ్ళు కూడా మీకు ఇంతకుముందు సీటు కన్ఫర్మ్ కాలేదు కాబట్టి వీలైనంత వరకు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. బ్రాంచెస్ విషయంలో అందరూ గుడ్డిగా కంప్యూటర్ సైన్స్ అలైడ్ బ్రాంచెస్ వైపు వెళ్లకుండా ఈసీ లాంటి బ్రాంచ్ కూడా మీరు చూశారు. చాలామంది విద్యార్థులు ఈసారి ఈసీ వైపు వచ్చారు. అదొక మంచి శుభ పరిణామం. లేదా టాప్ కాలేజీలో మనకు ట్రిపుల్ ఈ లాంటి బ్రాంచ్ కానీ మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు వచ్చే ఉంటే అలాంటి టాప్ కాలేజీల వైపు మీ యొక్క ప్రిఫరెన్షియల్ ఆర్డర్ను ఎంచుకోండి. ఎందుకంటే మనం ఎక్కడో లోయర్ చివరి కాలేజీలో సిఎస్సి లాంటి బ్రాంచ్లు ఎన్నుకోవడం కంటే ఇది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను. టాప్ 10 కావచ్చు, 15 కావచ్చు, 20 కావచ్చు, ఈ కాలేజీల్లో మీకు ట్రిపుల్ ఈ కానీ మెకానికల్ కానీ సివిల్ లాంటి బ్రాంచ్లు ఎంచుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో ఈ బ్రాంచెస్ని ట్రిపుల్ ఈ కానీ లేదా మెకానికల్ కానీ సివిల్ కానీ ఇలాంటి బ్రాంచెస్ను కొంత వీటిపై కాన్సన్ట్రేషన్ చేసి వీటికి అవకాశాలు కూడా ఎక్కువ ఇవ్వాలి, చాలామంది ఇటువైపు రావాలి అని వారిని ప్రోత్సహించడానికి కొంత ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటీవల జరిగిన ఒక సమావేశంలో తెలియజేశారు. అంటే రానున్న రోజుల్లో ట్రిపుల్ ఈ లేదా మెకానికల్ సివిల్ లాంటి వాళ్ళకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అందులో మంచి కాలేజీలో మనం సీట్ వస్తుంది కాబట్టి కొంత టెన్షన్ కూడా ఉండదు. మనకు అవకాశాలు లభిస్తాయి కాలేజీ టాప్ అయినప్పుడు. దాని ద్వారా కొన్ని అవకాశాలు మనకు అందిపుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నం చేయాల్సిందిగా ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ను కోరడం జరుగుతూ ఉంది.
మరి ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్స్ అందరూ చాలా జాగ్రత్తగా పెట్టుకొని ఫేజ్ 1లో చేసిన పొరపాట్లు మళ్ళీ చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఈ 2 days అంతా పరిశీలించండి. అర్థం కాకపోతే కేఆర్ గైడెన్స్ని సంప్రదించండి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.